ఆంజనేయుడు బ్రహ్మచారి, రామభక్తుడు, కలియుగాంతం వరకు ఉంటాడు. ఇవేగా మనకు తెలిసినవి. కాని ఆంజనేయుని ఆహార్యం, వాటి వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా? అంజనీపుత్రుడు ఆంజనేయుడు. అంజని అనగా సూర్యుడు. నిజానికి జగత్తునంతటికీ జీవాధారమైన సూర్యుడి పిల్లలమే మనమంతా. సూర్యుడు అనంతమైన శక్తివంతుడు. ఆంజనేయుణ్ణి శక్తికి ప్రతిరూపంగా పూజిస్తూ ఉంటాం. భయంలో ధైర్యం కోసం, ఆపదలో ఆపన్న హస్తం కోసం ఆంజనేయ ఆంజనేయ అంటూ తలుచుకుంటూ ఉంటాం. ఆంజనేయుడికి నెత్తిన కిరీటం ఉంటుంది, కాని రాజు కాదు. చేతిలో గద ఉంటుంది. అలా అని ఆయన శక్తి ముందు ఆయుధాల అవసరమా? మనిషి రూపంలో ఉన్న తోక ఉంటుంది, వింత ఆకారం. ఇక ఒంటిపై అంగవస్త్రం తప్ప వేరొకటి కానరాదు. ఏమీ లేని ఈ వింత రూపం సంజీవని లాంటి పర్వతాలను అలవోకగా గాల్లోకి లేపగలదు. ఒక్కసారి ఆంజనేయుని రూపం వెనుక ఉన్న శక్తి రహస్యమేంటో తెలుసుకుందాం. కిరీటం. వానర రూపంలో ఉన్న ఆంజనేయుణ్ణి కిరీటధారిగా చూపిస్తారు. అంటే బ్రహ్మచారిగా వర్ధిల్లమని. కిరీటం పవిత్రతకు చిహ్నం. గద. ప్రపంచంలో ఎన్నో వికారాలు, వాటిని మాయతో యుద్ధం చేసి విజయం పొందిన దానికి గుర్తు. ఇక తోక. నేను, నాది అని మనలో ఉన్న అహంకారమనే తోకకు యోగాగ్ని అనే నిప్పు అంటుకోనంత వరకు మనిషి సంస్కరించబడతాడు. దానికి గుర్తే తోక. అంగవస్త్రం. హనుమంతునికి ఒక అంగవస్త్రం మాత్రమే ఉంటుంది. దీనర్థం ఆత్మలమైన మనకు శరీరం ఒక వస్త్రం లాంటిది. కనుక శరీర భ్రాంతిని మరచి ఆత్మిక స్థితిలో ఏకరసంగా ఉండటానికి ఇది గుర్తు. ఇక సంజీవని పర్వతం. లక్ష్యాన్ని మరచిపోయి స్పృహలో ఉన్న జీవులకు భగవంతుడు, ఆత్మ అనే పరిచయాలు చేయటానికి, లక్ష్యాన్ని గుర్తు చేసి జాగృతి పొందటానికి సంజీవని సాక్ష్యం. 5000 సంవత్సరాల క్రితం జన్మించి నేటికి హిమాలయాల్లో దర్శనమిస్తున్న చిరంజీవి భక్త హనుమాన్. పరమాత్ముడైన రాముడు వానర బుద్ధి కలిగిన మన ఆత్మలకు రాజయోగ శిక్షణ ఇచ్చి రాబోయే సత్యయుగాన్ని దేవతలుగా తీర్చిదిద్దుతున్నారు. పరీక్ష ఎదురైనప్పుడే మనలోని ప్రతిభ ఏంటో అర్థమవుతుంది. దృఢమైన విశ్వాసం ఉంటేనే భగవంతుని తోడు అనుభవం అవుతుంది. ఇక వినాయకుడు. భాద్రపద శుద్ధ చవితి అనగానే వినాయక చవితి అని అందరికీ తెలుసు. ఏ శుభకార్యం చేపట్టినా నిర్విఘ్నంగా జరుపుకోవాలని విఘ్నేశ్వరుని పూజిస్తాం. అది మన ఆనవాయితీ. నిజానికి త్రికాలదర్శి, జ్ఞానసాగరుడు విఘ్నేశ్వరుడు. కలియుగాంతానికి సత్యయుగ ఆరంభ యుగంలో ఉన్నాం మనం. ద్వాపర యుగం నుంచి భక్తులచే వినాయకుడు పూజలందుకుంటున్నాడు. ఇక వినాయకుడి రూపం, ఆహార్యం గురించి తెలుసుకుందాం. దాని వెనుక దాగున్న శక్తి రహస్యమేంటో కూడా తెలుసుకుందాం. వినాయకుని శిరస్సు ఏనుగు. భక్తి మార్గంలోకి వెళ్లాలి అని చెప్పే ఆధ్యాత్మిక రహస్యం ఈ ఏనుగు శిరస్సులో దాగి ఉంది. విశాలమైన నుదురు, దివ్యమైన బుద్ధి ఉండాలి, గుహ్య రహస్యాలను సులభంగా తెలుసుకోవాలి అన్నదానికి సూచిక. పెద్ద పెద్ద చెవులు, పరమాత్మ బోధించే అమూల్యమైన జ్ఞానాన్ని, గురువు బోధనను శ్రద్ధగా వినాలి అని చెప్పేదానికి నిదర్శనం. ఇక ఏకదంతం. దేవునిపై అపారమైన నమ్మకంతో ఉండాలి. ఏకరస స్థితిలో ఉండగల ధైర్యమే ఏకదంతం. బొజ్జ. ఎవరు ఏం చెప్పినా, ఎలా చెప్పినా మంచి చెడు అన్నీ లోపలే దాచుకోవాలి. అంతర్లీనం చేసుకోవటానికి వినాయకుని బొజ్జ గుర్తు. ఇక తొండము. గ్రహణ శక్తి అనే గుణానికి ఇది నిదర్శనం. చిన్ని చిన్ని నేత్రాలు, దూరదృష్టి కలిగి ఉండాలి అని చెప్పటానికి ఇవి గుర్తు. సూక్ష్మమైన నిశిత పరిశీలన అవసరమని ఈ చిన్ని నేత్రాలు సూచిస్తాయి. లడ్డు. జీవితంలో మధురత మరియు సఫలత అనేది ఎంతో అవసరం. ఈ లడ్డు దానికి నిదర్శనం. త్రాడు. నియమాలతో జీవించే వ్యక్తి తనను తాను కట్టుబడి ఉన్నాను అని చెప్పటానికి గుర్తు ఈ తాడు. కుడి చేతిలో గొడ్డలి. కుడి చేతిలో ఉండే గొడ్డలి చెడు స్వభావ సంస్కారాల్ని నిర్మూలించటానికి నిదర్శనం. ఇక కమల పుష్పం. ఎడమ చేతిలో ఉండే కమలం త్రికరణ శుద్ధికి గుర్తు. పవిత్రతను పాటించాలి అని ఇది సూచిస్తుంది. వరదాని హస్తం. సకల సౌభాగ్యాలను ఇచ్చే ఆశీర్వాదానికి ఇది నిదర్శనం. ఇక చివరిగా మూషికం, ఎలుక వాహనం. అరిషడ్వర్గాలు అనే మూషికాన్ని తన అధీనంలో ఉంచుకున్నటకు ఇది గుర్తు. పరిశీలించే శక్తి మనలో ఉంటే ప్రతి మనిషి ఒక పుస్తకం కాదంటారా? విజయంలో కన్నా విఘ్నాలలోనే మనిషి ప్రతిభ ఏంటో వెలికి తీయబడుతుంది.